వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సముద్రపు రామారావు కోరారు. ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జర్జాపేటలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలను స్థాపించారని వివరించారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేదలకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నష్టం కలిగించే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కూటమి ప్రభుత్వ పెద్దలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీన తలపెట్టిన నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లి శ్రీను, తుమ్ము నారాయణమూర్తి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఒక మహా ఉద్యమంగా భావించి భావి తరాలకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వ తాలూకా మెడికల్ కాలేజీలు ఉంటేనే దాని తాలూకా ఉపయోగాలు ఉన్నాయని భావించి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో జర్జాపేట గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేది ప్రతి వార్డులో ప్రతి వీధిలో జరగాలని, ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం నిర్వహించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ పరం చేయకూడదని జర్జాపేట గ్రామంలో సమిష్టిగా ఈ 1 కోటి సంతకాల సేకరణని ఒక ఉద్యమంలాగా ప్రారంభిద్దామని, రోజుల్లో దీని మీద ఉద్యమించాలని, బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా విన్నవించుకుంటాను.